దేవుని నామమున స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశం ఆలయంలో అన్న. అన్న అనగా కృప లేక దయ అని అర్థము. యేసుక్రీస్తు జనన సమయమున యెరూషలేము దేవాలయమందుండి లోకరక్షకుడైన బాలయేసును కనులారా వీక్షించి ఆయనే మెస్సియా అని గ్రహించి ఆయనను గూర్చి అనేకులకు తెలియచెప్పిన శతాధిక వృద్ధ వనిత అన్న. స్త్రీలు ప్రవక్తనీలుగా ఉండుట బహు అరుదు. బైబిలులో కొద్ది మంది స్త్రీలకే అట్టి ఆధిక్యత లభించినది. మిరియాము మొదట ప్రవక్తనిగా కాక న్యాయాధిపతి అయిన దెబోరా, ప్రవక్త అయిన యెషయా భార్య, షల్లూము భార్య అయిన హుల్దా, 2వ దినవృత్తాంత గ్రంథము 34 అధ్యాయము 22 వచనంలో మున్నగు వారు ప్రవక్తనీలుగా పిలువబడ్డారు. పాత క్రొత్త నిబంధనల మధ్యకాలంలో జీవించిన అన్న అను స్త్రీని లూకా సువార్తికుడు ప్రవక్తిగా పేర్కొన్నాడు. కనుక క్రొత్త నిబంధన ప్రవక్తనీలలో ఈమెయే అధ్యురాలు. అపోస్తల కార్యం 21 అధ్యాయం 9వ వచనం ప్రకారం ఫిలిప్పు కుమార్తెలైన 4 కన్యలుగా ఉండిన ప్రవచించువారుని చెప్పబడ్డారు. దైవవాక్కును ప్రజలకు వినిపింపగలిగే భాగ్యము గల అన్నా కూడా ధన్యురాలే, భక్తిపరులుగా విలసిల్లింది. యాకోబు కుమారులలో ఆషేరు 8వ వాడు. ఇశ్రాయేలు 12 గోత్రములలో ఒకడైన ఇతడు లేయా దాసి అయిన జిల్పా కుమారుడు. అతనిని గూర్చి అతని యొద్ద శ్రేష్టమైన ఆహారం కలదని, రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చునని ఆదికాండం 49 అధ్యాయం 20 వచనంలో మాట్లాడగా, తండ్రి అని యాకోబు దీవించగా తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడి దేవుని కటాక్షం పొందినవాడని ద్వితీయోపదేశకాండం 33:24 వచనంలో ఉండగా 33 అధ్యాయం 24 వచనంలో ఉండగా మోషే అతనిని దీవించినాడు. అత్యధికముగా దైవ ఆశీర్వదనలు పొందిన అట్టి ఆషేరు గోత్రంలోని పనూయేలు అను అతనికి జన్మించిన కారణ జన్మురాలు అన్న. ఆమె కన్యతో మొదలుకొని 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో కలిసి జీవించింది. ఆ పిదప అతడు మరణించాడు. భర్త మరణంతో ఆమె కృంగిపోలేదు. రోదిస్తూ తల్లిదండ్రుల చెంత చేరలేదు. భర్త సహోదరులలో ఒకరిని కానీ మరొక పురుషుని కానీ ఆశించి వివాహము చేసుకొనలేదు. సంతానం పొందలేదు. తనని తాను దేవునికి సమర్పించుకున్నది. విధవరాంటి పక్షమున వ్యాజ్యమాడు వాడైన యెహోవా దేవుని పాదాలనే ఆశ్రయించింది. ఆయన సేవను ఆకాంక్షించింది. తన ఆనందాన్ని దేవుని సేవించడంలోనే అందుకున్నది. 1 కాదు 2 కాదు, ఏకంగా 84 సంవత్సరముల పాటు దేవాలయాన్ని అంటిపెట్టుకుని దేవుని సన్నిధిలోని సేవా జీవితం సాగించింది. దేవుని ఆవరణములో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం కదా. మరి 84 సంవత్సరములలో గల దినములకు 1000 శ్రేష్టతను ఆమె తన జీవితంలో పొందింది. అందరికీ అది సాధ్యమా? జీవము గల దేవుని దర్శిస్తూ ఆమె శరీరము ఆనందంతో ఎంతో ఉప్పొంగిపోయిందో వర్ణించలేము కదా. అట్టి దైవ కృపకు పాత్రురాలైన ఆమె ధన్యురాలైంది. ఆమె నుండి మరికొన్ని విషయములు చూస్తే, ప్రవక్తని అయిన ఈమె ఎల్లప్పుడూ ఉపవాస ప్రార్థనలతో గడిపేది. ప్రజల పక్షముగా దేవునికి విజ్ఞాపన చేస్తూ దేవుడిచ్చే వాగ్దానములను, అభయములను వారికి తెలియచెప్పింది. ప్రభువుకు అతి ప్రీతికరమైన ఉపవాసం చేస్తూ తన జీవిత కాలమంతా ఎత్తైన ప్రార్థనా అనుభవంతో అనేకులను ప్రార్థనా జీవితంలోనికి నడిపించిన ఆదర్శవంతురాలు. ఆమెను గూర్చి పరిశుద్ధుడైన లూకా వ్రాసిన మరొక మాట, ఆమె రేయింబగళ్ళు దేవుని సేవ చేసిందని. ఏమాత్రము అలసట లేదు, విసుగు లేదు. అంతటి వృద్ధాప్యంలో కూడా ఆమె విరామం లేకుండా సేవ చేసిందంటే అది ఆమెకు దేవుని యందు భయభక్తులు, శ్రద్ధాభక్తులే కారణము. ఆమె దైవ సేవలోనే కాకుండా తన వంటి విధవరాండ్రను, దిక్కులేని వారిని ఆదరించి ప్రేమ చూపిస్తూ ఉండేది. ఎందుకనగా తాను చూచిన సహోదరిని ప్రేమించని వారు తాను చూడని దేవుని ప్రేమించలేరని వాక్యం చెబుతుంది కదా. కనుక దైవ సేవతో పాటు మానవ సేవ కూడా కావించి పేదల, అన్నార్థులను ఆదరణ కొరకు సంసిద్ధురాలయ్యింది. సర్వలోకము పాపంతో నిండి ఉండగా మెస్సియా రానున్నాడని, పాపక్రేదనముగా తన ప్రాణాన్ని అర్పించి తమను విమోచిస్తాడని విశ్వసించిన నిరీక్షణాస్పదురాలు. అందుకొరకే దైవ సన్నిధిలో ఉపవాస ప్రార్థనలతో గడిపింది. తన వంతు బాధ్యతగా అనేకులు ఆయన రాక కొరకు కనిపెట్టే విధముగా ప్రబోధించింది. చివరకు
ఆ జగద్రక్షకుడు తన కనుల ముందుకు రాగానే ఆనందంతో పరవశించింది. ఆత్మవశురాలే దేవాలయంలో ప్రవేశించింది. బాలయేసును చూచిన సిమియోను యాజకుడు దేవుని స్తుతించి యేసుని దీవించిన ఆ గడియలోనే అన్న దేవాలయంలోనికి వచ్చింది. తనకు అంతటి గొప్ప భాగ్యం కలిగించిన యేసుని చూచి తరించింది. ఆయన ఘననామాన్ని కొనియాడి లెక్కింపలేని స్తోత్రములతో ప్రస్తుతించింది. ఆనాడు యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న అనేకులతో ఆ వచ్చిన శిశువే మన విమోచకుడని, మెస్సియా అని, లోకరక్షకుడని వివరించి చెప్పింది. గొర్రెల కాపర్ల వలె యేసు జన్మమును గూర్చి ప్రచురించింది. ప్రవక్తనిగా క్రీస్తు సువార్తను ప్రజలందరికీ తెలియచెప్పింది. సువార్త ప్రకటించిన అనేకుల వలె ప్రభువు నుండి అతి సుందర తర పాదాలనే కాక సుందరతర జీవితాన్ని దక్కించుకున్నది. ఇంతటి సమర్పణ జీవితం కలిగిన అన్న స్త్రీలకు ఎంతో ఆదర్శనీయమైన మహిళ. ఆమె నిరంతరము దైవ సన్నిధిలో వెలిగే ప్రదీపమై ప్రకాశించింది. తన ఒంటరి జీవితంలో ప్రభువునే నాథునిగా భావించి ఒక ఒలీవ మొక్క వలె తన జీవితమైన అభిషేక తైలమును ప్రభువుకు అందించి ప్రభువు దయకు పాత్రురాలైంది. అట్టి నిస్వార్థ నిష్కల్మష జీవిని స్మరించుట మనకెంతైనా ధన్యకరము, దీవెనకరం. మనకున్న కొద్దిపాటి సమయంలో కొద్దిపాటి అనుభవంతో ప్రభువుకే పరిశుద్ధతతో జీవించి ఆయన సన్నిధిలో ఫలించే ఒక చిన్న అంజూరపు మొక్కగాను, అభిషేక తైలమునిచ్చే ఒలివ మొక్కగాను, వెలిగే ప్రదీపముగాను ఉండుటకు అన్నా వంటి సమర్పణతో కూడిన హృదయము కలిగించాలని ప్రభువును వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. ఆయన సన్నిధిలో నివసించే భాగ్యం కలగాలని ఆకాంక్షిద్దాం. ప్రభువైన యేసు మనందరికీ అట్టి కృప నిచ్చి దీవించునుగాక. ఆమేన్.